దేవాలయ ప్రిన్సెస్లో మరి 40 అడుగులు క్రాస్ని ఏర్పాటు చేయడానికి దేవుని కృప అయింది. మరి మంచి కార్యాన్ని మేడం రవిశంకర్ గారి ఫ్యామిలీ, మన చైర్మన్ గారు వారి కృషి, మరి ఈ రోజున దీన్ని ప్రార్థనాపూర్వకంగా నిలబెడతాం. 31న సంఘం అంతటితో కలిసి ప్రతిష్ఠిస్తాం. ఈ విషయాన్ని గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 1వ అధ్యాయం 18వ వచనాన్ని పాస్టర్ గారు నానిబాబు గారు ఒకసారి చదివితే ప్రార్థనతో దీన్ని మరి నిలబెడదాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయదుర్గమా, విమోచకుడా, సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన.